హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మేము సమ్మక్క సారలమ్మ మొక్కు తీర్చుకుంటున్నాం. సో మేమైతే ఈసారి తొందరగా చేసుకుంటున్నాము, ఎందుకంటే మేడారం జాతరకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా టైంకి అయితే చాలా క్రౌడ్ ఉంటుంది కదా, అందుకే తొందరగా చేసేసుకుంటున్నాము. ఇంకా దేవుని దగ్గర అయితే అన్నీ పూజివ్వడం అయితే అయిపోయింది కంప్లీట్గా. నెక్స్ట్ అయితే బెల్లం తులాభారం చేయడానికి అయితే నేను, మా ఆయన, మా అత్తమ్మ, మా బావ, అక్క అండ్ పిల్లలు వెళ్ళాము. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఇక్కడైతే పసుపు కుంకుమ వేసి అగరబత్తులు ముట్టేసి టెంకాయ అయితే కొట్టేసామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ బాబు దూయించుకున్నారనమాట. ఆ తర్వాత అయితే నేను, మా పాప బెల్లం దూయించుకున్నాము, బంగారం. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసి దేవుని దగ్గర అయితే టెంకాయలు కొట్టేసి యాటను కోడిపిల్లని తీసుకొచ్చి బొట్టు పెట్టేసి అందరం అయితే మొక్కేసినాము. ఇంకా నెక్స్ట్ అయితే వంటలకైతే స్టార్ట్ చేసినాము. కర్రీ కోసం అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇంకా కర్రీ అయితే మా రిలేషన్ అనమాట, వంటలు బాగా చేస్తాడు, తను చేశాడనమాట. తర్వాత నేనైతే మసాలాల కోసం అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరినాయి వంటలు అయితే. ఏమేమి చేసామంటే పాలకూర పప్పు, సాంబార్, చిక్కుడుగాయ, నార్మల్ రైస్, బగారా రైస్ అండ్ మటన్ అండ్ చికెన్. వంటలు అయితే చాలా అంటే చాలా కుదిరినాయి అన్నారు అందరూ, చాలా బాగున్నాయి అన్నారు. అండ్ మా రిలేషన్ కూడా చాలామంది వచ్చారు. చిన్న ఫంక్షన్ అయినా అందరూ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. మా వాళ్ళందరూ వచ్చారు, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా. సో లాస్ట్కి అయితే మేమైతే పిక్స్ దిగాము. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.